బద్దలైపోయి థియేటర్ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఇలా వస్తాయి కదా కంప్లైంట్లు. ఈసారి కొత్త కంప్లైంట్ వస్తుంది, చెవులు పగిలిపోయి చెవుల నుంచి రక్తాలు కారుతున్నాయి అలా. ఏందన్నా ఆ బీజము, ఏందన్నా ఆ పాటలు, ఆ బ్రాహ్మణులతో వేదన చెప్పుకుంటూ అది అది ఎలా వచ్చిందన్న ఆ థాటు. అబ్బా అసలు తమనన్నా మీరు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ది బెస్ట్. ఇంకోటి ఎమోషనల్ సీన్ లో కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్. ఇలాంటి సీన్స్ లో తమను ఎలా కొడతారో మనకు తెలుసు, దేవుడు వచ్చినప్పుడు ఫైట్ల సీన్లప్పుడు. బట్ ఆ అమ్మతో ఉన్న ఎమోషనల్ సీన్స్ లో తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డివోషన్ అండ్ ఎమోషన్ కదన్నా. మధ్యలో జాజికాయ సాంగ్ ఎలా ఉంది, అంటే డివోషన్ ఎమోషన్ స్టార్ట్ అవ్వకముందే జాజికాయ సాంగ్ వచ్చి వెళ్ళిపోయిందన్న. సో నాకు అది డిస్టర్బ్ చేయలేదు. అది బోయపాటి గారు బాగా హ్యాండిల్ చేశారు. అనవసరమైన రొమాన్స్ పెట్టి. సంయుక్త మీనన్ గారు చాలా బబ్లీగా, చాలా క్యూట్ గా ఉన్నారు. ఆ జాజికాయ సాంగ్ లో కూడా చాలా బాగా అనిపించారు. ఆది పినిశెట్టి రోల్ అంటే సాలిడ్ గా లేదు అంటున్నారు, వీక్ విలన్ అంటున్నారు. ఆది పినిశెట్టి గారు ఆయనకి ఇచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ వరకు, ఆయనకి ఇచ్చిన రోల్ వరకు కూడా చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు, న్యాయం చేశారు. స్క్రీన్ రోల్ లెంగ్త్ ఎక్కువ లేదు అంతే. అండ్ వీక్ విలన్ అంటారా, అక్కడ పంచభూతాల్ని ఆధీనంలో పెట్టుకున్న అఘోరా అండి. అఘోరా ఆయన ముందు ఎవరు వచ్చినా గానీ దుద్దుబి. సో ఎవరైనా వీక్ విలన్ అన్నా. నేను చెప్తున్నా కదన్నా, ఇప్పుడు క్యాప్టెన్ అమెరికా వస్తాడు, హెలికాప్టర్ ఆపాడు, సూపర్ మ్యాన్ వచ్చాడు, కళ్ళతో లేజర్లు షూట్ చేశాడు. పాసిబులా? ఓవర్ కాదా? అది సూపర్ హీరో కదా. ఇప్పుడు మనకు కూడా మన సనాతన ధర్మాన్ని, మన మంత్రోచ్చారాన్ని, మన మంత్రాలని నమ్ముకున్న ఒక అఘోర, శివదూత, శివగణం, రుద్రగణం, పంచభూతాల్ని ఆధీనంలో పెట్టుకొని నడుస్తూ వస్తుంటే ఆయన ముందు ఎవరు ఎదురు నిలబడతారు? ఎవరు నిలబడగలుగుతారు ఆయన ముందు? సో ఆ ఫైట్లు అలానే ఉంటాయి. అంత పెద్ద సూపర్ హీరో కూడా ఆయన ఇప్పుడు సూపర్ హీరోనే ఆయన సినిమాలో. ఈ జెన్సీ కిడ్స్ కి చెప్పాలంటే, లేకపోతే ఈ రివ్యూవర్స్ అందరికి చెప్పాలంటే. సో నేను అది ఓవర్ అని చెప్పను, ఆయన క్యారెక్టర్ కి న్యాయం చేసే ఫైట్. మిగతా క్యారెక్టర్స్ అందరూ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి గారు, తర్వాత బెనర్జీ గారు, అందరూ చాలా బ్యూటిఫుల్ గా చేశారు. పూర్ణ గారు, అందరూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు జీవించారు. అండ్ బాలయ్య బాబు గారి డాటర్ లాగా ఒక పాప చేసింది, ఫస్ట్ టైం చూస్తున్నా. అలానే శివుడి వేషంలో, శివుడి గెటప్ లో ఒక ఆయన చేశారు, ఆయన కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, పేరు గుర్తులేదు. చాలా వండర్ఫుల్ గా చేశారు. చాలా బాగుంది సినిమా. అందరూ చాలా రోజులు పెట్టి ఫ్యామిలీతో చూడడం కోల్పోయాము. ఈసారి అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడడం సినిమా ఏదైనా ఉందంటే శివ భక్తులు, మెయిన్ దేవుడి భక్తులు ఎవరున్నా ఈ సినిమా తప్పనిసరిగా చూస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే థియేటర్ లో సౌండ్ తగ్గించారమ్మా, స్పీకర్లు పోతాయనేసి. నందమూరి తమనానికైనా అర్థమైపోతే ఏ థియేటర్ కన్నా స్పీకర్ మాత్రం పగిలిపోతే కంట్రోల్లో పెట్టుకున్నారు. ఈ సినిమాలో మాత్రం కంట్రోల్లో పెట్టుకున్నారు బాక్సులు. బాలాబాయ్ ఈ సినిమాలో డైలాగ్ కొడతారు, చాలా డైలాగులు ఉన్నాయి. బాలాబాయ్ కొట్టిన డైలాగులు అయితే, సౌండ్ కంట్రోల్ పెట్టుకో, నా కొడక ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నడుగుతానో నాకే తెలియదు అనేది సేమ్ కూడా ఈ థియేటర్లు కూడా సౌండ్ కంట్రోల్ లో పెట్టుకున్నారమ్మా. అఖండ 3 ఇంకా చాలా. నా బోయపాటి గారు మాకు సింహాల సినిమా కావాలి, లెజెండ్ లాంటి సినిమా కావాలి. చాలా రోజులు అయిపోయింది సినిమా తీసి. అఖండ 1 చూసాం, 2 చూసాం, 3 కొంచెం ఫుల్ స్టాప్ ఇచ్చి సింహ లాంటి లెజెండ్ లాంటి మూవీ కావాలి ఇప్పుడు మాకు. ఆయన బుర్ర పాడి బోయపాటి గారికి మరి ఏ టాట్ వస్తో తెలియదు కానీ బాలకృష్ణ గారితో ఇలాంటి డైరెక్ట్ ఇలాంటి విలన్ పెట్టుకోవాలి. లెజెండ్ లో జగబాబు పెట్టారు, జగబాబు పెట్టేసి అంత తిట్టుకోవడం మనకు తెలుసు. ఈ సినిమాలు కూడా బుర్ర పాడు చేస్తారు. అది పెళ్లిసిని ఎవరు పెట్టేసి అబ్బా ఏముంటుందని ఆయన సెట్ చెప్పేసి ఒక ఇది అనమాట. చూస్తే బుర్ర నేను ఆయన కాదు అనుకోండి, నిజంగా అంత బాగున్నది. అనా చాలా మంది రివ్యూలు చూసిన వాళ్ళందరికీ సినిమా రాకముందే రివ్యూలు ఇచ్చేసి అదేంటి మనం చెప్పాను ఒకసారి. సినిమా రాకముందే రివ్యూలు ఇచ్చేస్తున్నారే, అది ఎక్కడైనా ఇదేనా చెప్పాను కొంచెమైనా? అసలు మీరు కూడా ఎలా తీసుకుంటారన్న రివ్యూలు, రేడియోలు కూడా తీసుకుంటారన్న? ఏం చెప్పట్లేదన్న, మీరు అడుగుతున్నారు కాబట్టి కదా. అక్కడ 2 ఎలాగొందనో అది ఏదైతే మాట్లాడతారు. వాళ్ళు ఏంటి అనుకున్నా ఆ లైక్ల కోసం వీటి గురించి ఏదేదో మాట్లాడేస్తున్నారు అన్న. తప్పని అసలు అలాంటి సినిమా రాకముందు ఏం తీయకూడదు. సినిమా ఇప్పుడు వచ్చిందా తీసుకోండి, అడగండి సినిమా చూసిన వాళ్ళు. నేను చూసాను కాబట్టి కదన్నా ఇన్ని సినిమాలు తీసుకుని వచ్చాను. బాలకృష్ణ సింహంతో పేరు వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీలని టీషర్ట్ మీద వేసుకొచ్చా. ఇది ఒక బి గోపాల్ గారికి, ఒక బోయపాటి గారికి ఈ సినిమాలన్నీ. వాళ్ళు సింహం పేరుతో తీసిన ప్రతి సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. సమరసింహారెడ్డి చూసుకోవచ్చు, నరసింహనాయుడు చూసుకోవచ్చు, సీమసింహం తీసుకోవచ్చు, మన వచ్చిన సింహ చూసుకోవచ్చు, వీరసింహారెడ్డి చూడొచ్చు. మొత్తం సింహతో వచ్చిన సినిమాని బ్లాక్ బస్టర్ లో బాలయ్య బాబుకి. అందుకే ఆయనకి ఇష్టమైన దేవుడు లక్ష్మీనరసింహ స్వామి. ఆయన పేరు పెట్టి సినిమా తీసాను ఇంక బ్లాక్ బస్టరే. ఏ థియేటర్ ఏ డైరెక్టర్ గారని ఇది ఒకటి ఆలోచించండి. బాలయ్య బాబుతో సినిమా తీసే ముందు టైటిల్ ఏం పెట్టాలని కానీ సింహంతో రావాలి. సింహంతో వస్తే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్.
ఆయన తీసిన నిర్మాత జోబీలో ఒక 400 కోట్లు 500 కోట్లు ఉన్నట్టే, ఒక బ్యాంక్ లో దాచుకున్నట్టే సినిమా సింహతో టైటిల్ సినిమా తీస్తే. అఖండ 2 అనా టికెట్ ఎందుకన్నా, నేనే పెద్ద టికెట్, నామే టికెట్ పెద్దది అన్నా. ఓం నమ శివాయ, జై శ్రీరామ్. అరే అన్న సినిమా ఏముందని అఖండ 2 రచ్చ రంబోలా. ఒకటే చెప్తున్నా, ఈ సినిమా ఒక రికార్డు బాలకృష్ణ కెరియర్ లా. ఇక బాలకృష్ణ చెప్పిన డైలాగ్ అలాగుంటే అన్న, మనం చెప్పలేమన్నా. మనమేమో మనం మాస్ ఆయన మాస్ మన క్లాస్. అది మనం ఒకటే చక్రం తిప్పుతాడు బాలయ్య బాబు, అది మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. సినిమా ఒక రేంజ్ అన్న. ఒకటే చెప్తున్నా, మన తెలుగు వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటట్టు తీసిన బోయపట్ల సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఏదో సినిమా చూసి మనం చెప్తున్నాం అన్నట్టు కాదు, నేను ఒక ప్రేమతోటి ఒక మనసుతోటి చెప్తున్నా సార్, మీ జన్మ ధన్యం సార్. ఇలాంటి సినిమా తీసిరంటే, కుంభమేళ పోయి తీసిరంటే, అలాంటి సినిమా తీసిరంటే, ఒక శివుని గెటప్ అని అలాంటి సినిమాలు తీయాలన్నా కూడా ఒక చాలా నీ అదృష్టం సార్. అలాంటి సినిమా తీసిరంటే హ్యాట్స్ ఆఫ్ సార్. అఖండ 3 తీయమంటావా మరి? అక్కడ తీయాలి, తీసి ఇంకా బాగుంటుంది. అక్కడ 3 తీయాలి, అది కూడా బొంపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. తమన్ గారి మ్యూజిక్ కొద్దిగా తక్కువ అనిపించింది ఎందుకో, సినిమా బాగుంది. తమన్ గారి మ్యూజిక్ కొద్దిగా కొట్టిన బాగానే, కానీ కొద్దిగా ఆడాడ కొద్దిగా డల్ అనిపించింది తమన్ గారి మ్యూజిక్. మళ్ళీ తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం లేవాటింది, మళ్ళీ మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంటుంది. నేను ఒకటే చెప్తానా, దేవుణ్ణి కూడా నెగిటివ్ చేసింది అనుకో, అది వేస్ట్ కాదు. మనం ఒక భగవంతుని సినిమా, ఒక హిందూ ధర్మం సినిమా లెక్కనే చూడాలి. కానీ ఈడో కూడా నువ్వు రాజకీయం చేస్తే, ఈడో కూడా నెగిటివ్ చెప్పిరనుకో, మన హిందూ ధర్మం కూడా మన పక్కకున్నోడే వేరేడు కూడా అట్లా మాట్లాడుతుంది, చాలా తప్పు అన్నది, రాంగ్. అది మనం నేర్పించుకునేది ఏంటి, మనం నేర్చుకోవాలి. మన హిందూ ధర్మం అంటే ఏందో నేర్చుకోవాలి. కానీ ఒక్క ట్రోల్ చేసిన అనుకో, అది వేస్ట్ కాదు. ఓవర్ అని కాదండి, అక్కడ ఆయన ఆ గెటప్ కి, ఆ సాధు గెటప్ కి అలాంటి క్యారెక్టర్ తగ్గట్టైనా ఫైట్లు చేస్తేనే అక్కడ సెట్ అవుతాయి ఆయనకి, అంతేగాని అట్లా ఓవర్ అని కాదు. ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు ఫైట్లు అలా ఉన్నాయి కాబట్టి అట్లా ఉన్నాయి. 15 నిమిషాలకి ఏదో సీన్ ఉందంట కదా గంట అన్న, ఇది కామెడీ చేసేది కాదన్న. సినిమా ఒక భగవంతుని లెక్క సినిమా చూడాలి, అంతేగాని మనం కామెడీ లెక్క చూడొద్దు. ఒకటే చెప్తున్నా, నువ్వు సినిమా చూసి చెప్పు నాకు అంతే. సినిమా మాత్రం మంచిగా ఉంది. సూర్య అంటే ప్రేమ, దేవుని మీద భక్తితో చెప్తారు. అట్లా మన హిందూ ధర్మం ముంగర తీసుకోపోతారు. నెగిటివ్ ఎప్పుడు వేస్ట్ కాడవాడు, నెగిటివ్ అది వేస్ట్ కాదు, వానికి అర్థం కాదు. అది దేవుడు నమ్మని వాళ్ళు అట్లనే చెప్తారు అన్నమాట. అంటే వానికి ఒక హిందూ అంతం మీద ప్రేమ లేనివాడు, అంటే హిందూ మీద ప్రేమ ఉన్నవాడు అలాంటి మాటలు చెప్పాడు. ఆడు 10 మందిని తోలుకొచ్చి ప్రౌడ్ గా చెప్పిస్తాడు. అదే మన హిందూ ధర్మం అని గొప్పగా చెప్పుకుంటాం మనం. ఇది ఒక లవ్ స్టోరీ కాదు, ఒక మాస్ సినిమా కాదు, ఇది మన ఒక డైలాగ్ మనం చెప్పాము, ఒక హిట్ సినిమా. అరే బ్లాక్ బస్టర్ చెప్తున్నాను కదా, సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి ఎంతైతే హిట్, బాహుబలి తర్వాత అఖండ 2 ఇది పక్క. అండ్ బాహుబలి ఎంత కలెక్షన్ వచ్చింది నాకు కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఇది మాత్రం నా గెస్ 1000 కోట్లు దాటకపోతే అడగండి. నా పేరు శ్రీనివాస్, డెఫినెట్లీ చెప్తున్నాను. నేను ఒక మూవీ ట్రైలర్ చూస్తే దాని గురించి అది హిట్టా ఫ్లాపా యావరేజా అనేసి చెప్పే రివ్యూ మూవీ ఇవ్వడం నాకు అలవాటు అనమాట. అండ్ ఈ మూవీలో ప్రతి సీన్, ప్రతి డైలాగ్, ప్రతి ఎవ్రీథింగ్ గూస్ బంప్ సీన్స్ అనమాట. బోయపాటి హ్యాట్స్ ఆఫ్ సార్, మీ కెరియర్ లో మళ్ళీ ఇలాంటి మూవీ వస్తుందో రాదో, ఒకటే 1 వర్డ్ షో, బాలయ్య ది రాక్ అల్టిమేట్. అండ్ ఒక్కటే చెప్పాలి, ఇది మూవీ అనుకోకండి, టెంపుల్ కి పోయినట్టు ఫీల్ అయ్యి వస్తాం మనం. లోపలికి వెళ్తే ఒక టెంపుల్ లో ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి డైలాగ్ రిలేటెడ్ టు గాడ్, ప్రతి డైలాగ్ దేర్ ఇస్ ఎ మీనింగ్, ఎవ్రీ డైలాగ్ మీనింగ్. అన్ని అంటే పాత మూవీస్ లలో లెంది డైలాగ్స్ ఉంటాయి, కానీ ఈ మూవీలో అర్థమయ్యేలా ఉంది. అండ్ బాలకృష్ణ డైలాగ్స్ యాక్చువల్ చెప్పాలని ఉంది, కానీ ఆయన మూవీ డైలాగ్స్ ఒక 10 సార్లు చూస్తే కానీ మనం చెప్పలేము, ఎందుకంటే అంత గ్రేట్ అయినా. పాత మూవీ డైలాగ్ ఒక్కటి చెప్తాను, మీకు కష్టం వస్తే పిండం పెడతారు, ఆ పిండంకే మేము దండం పెడతాం. జై బాలయ్య, జై శ్రీరామ్. బాగుందని మీరు అంటున్నారు కదా, సెకండ్ హాఫ్ స్లో ఉందనేసి భయ్య మూవీ అంటే కంటిన్యూస్ ఏది ఉండదు. సో అప్ అండ్ డౌన్ ఉంటుంది. స్టోరీ వచ్చే వరకు అందరికి సైలెంట్ అయిపోయింది. మూవీ అంటే కంటిన్యూస్ మాస్ ఉండదు. సో దేర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. మూవీ అన్నప్పుడే మిక్చర్ ఉంటుంది. ఆ మిక్చర్ లో మనము మన మీద వస్తే పక్కకేస్తాం, అట్లనే కొంచెం లాగ్ అయినా తీసి పక్కకు పెట్టాలి. లేదు అసలు మ్యాచ్ చేయలేకపోయాడు. అంటే ఆయన రోల్ కి ఆది పిన్సెట్టిని ఇంకా బాగా యూజ్ చేసే ఛాన్సెస్ ఉండే. బోయపాటి తనని ఎలా అంటే అఖండ 2లో శ్రీకాంత్ ని చిన్న రోల్ ఎలా ఇచ్చాడు, అలానే ఆది పిన్సెట్టిని చిన్నగా అయిపోయాడు. అయిన రోల్ అయినా 100% సూపర్. ఎందుకంటే సరైనోడు అయినది ఎక్స్ట్రాడనరీ మూవీ. అందులో స్మార్టెస్ట్ విలన్. అల్లు అర్జున్ కి ఎంత నేమ్ వచ్చిందో ఈయనకు అంతే వచ్చింది. ఇందులో ఆయన పాట అయినా చేశాడు, ఒక 1/2 అవర్ ఉంటుంది సెకండ్ హాఫ్ తర్వాత. ఆయన ఎక్స్ట్రాడనరీ చేసిండు. బట్ లాస్ట్ కి ఏంటంటే ఆయన మెయిన్ విలన్ కాదు కాబట్టి స్కోప్ తగ్గిపోయింది. పార్ట్ 3 లేదు, ఇంతకంటే మంచిగా చెయ్యలేడు. పార్ట్ 3 తీస్తే ఇంకా బోరింగ్ అయిపోతుంది.
తమన్ మ్యూజిక్ ఇప్పుడు ఇక్కడ పెడితే డాన్స్ ఆడతాం మనం. ఎక్స్ట్రాడినరీ గూస్ బంప్స్. చెప్పాలంటే ఉన్న 3 సాంగ్సే, అందులో ఫస్ట్ సాంగ్ అయితే అల్టిమేట్, మ్యూజిక్ అయితే తోపు. ఇక మనకు తెలుసు బాలకృష్ణ డాన్స్ అంటే మనకు తెలుసు, ఫస్ట్ నుంచి ఆయన డాన్స్ లో తోపు. ఆయనకు స్పెషల్ స్టెప్స్ ఇస్తారు, అది క్రేజ్ అనుకోండి లేదా ఆయననే చేయగలుగుతాడు. అండ్ డైలాగ్స్ అంటే ఈయన తప్ప ఎవ్వరు సౌత్ ఇండస్ట్రీలో బాలకృష్ణ మించి డైలాగ్స్ ఎవ్వరు రాదు. అఖండ 1 బాగుందా 2 బాగుందా? అఖండ 1 అఖండ 2 దాని అమ్మ ఎక్స్ట్రాడినరీ. మరి బాలేదని రివ్యూస్ అందరు ఇస్తున్నారు. అది రాంగ్. నేను జెన్యున్ రివ్యూవర్. నేను బాగాలేదంటే మీరు అందులో ప్రెజెంట్ చేయకపోయినా సరే నా రివ్యూ మాత్రం ఒకటే, మూవీ ఎలా ఉన్నా అది మాత్రం మెసేజ్ చేయాలి. ఎందుకంటే ఐ హ్యావ్ ఫాలోవర్స్, వాళ్ళు నా రివ్యూ చూసి మూవీకి వెళ్ళారు, ఎవ్రీ వన్ సాటిస్ఫైడ్, నాకు కమెంట్స్ ఇస్తారు. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మూవీ ఎలా ఉందో అలా చెప్పాలి, కానీ మనం ముంగట పడతామని ఫోకస్ కావాలని బాగాలేదు తోపుతురు అని చెప్పలేను. ఇది మాత్రం సూపర్ మూవీ చెప్తున్నా. సౌత్ ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్, ఎక్స్ట్రాడినరీ మూవీ అంటే ఇదే. అందరూ వాచ్ చేయాలి.